ఎంతమంది ఆనందించారండి? ఆయన సన్నిధిలో నిత్యము ఆనందం ఉంటది. ఆయన సన్నిధిలో నిత్యము ఆనందం ఉంటది. సమాధానం ఉంటది. దేవుడు సంఘానికి ఎంత కృపిచ్చాడంటే, తండ్రి అయిన దేవుడు మనందరి కొరకు ఆయన కుమారుడినిచ్చాడు. హల్లెలూయా! మనం అందరూ ఈ దినం రక్షించబడి ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధించగలుగుతున్నాం. ఆయన్ని స్తుతించగలుగుతున్నాం. ఆయన సన్నిధిలో ఆయన యొక్క గొప్ప మాటలు వినగలుగుచున్నాం. ఆయన యొక్క జీవం కలిగిన మాటలు. హల్లెలూయా! దేవుడు సంఘానికి అంత కృపిచ్చాడు. సరే, ఎంతమంది ప్రశ్నలతో వచ్చారండి? ఎందుకంటే దేవుని వాక్యంలో మనిషి పుట్టినప్పటి నుంచి యేసు ప్రభువుని కలుసుకునేదాకా మానవునికి ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా! దేవుని వాక్యంలో దేవుడు మానవునికి కావలసిన ప్రతి ప్రశ్నకి జవాబు ఉంచాడు. ఆ జవాబుని దేవుని వాక్యం వినగా వినగా మనిషి పొందుకుంటాడు. అందుకు దేవుని వాక్యాన్ని మనం ఎంతగా ఆశతో వింటామో దేవుని సన్నిధిలో ప్రతిదానికి మనం జవాబు అనుభవిస్తాం. సరే, ఎంతమంది ఆశపడుతున్నారంటే దేవుడు ఈ దినం నన్ను ఆయన కృపతో నింపి, ఆయన వాక్యంతో నింపి నన్ను పంపిస్తాడని? హల్లెలూయా! సరే, దేవుడు సంఘాన్ని ప్రేమించి ఆయన కృపనిచ్చాడు. ఏమిచ్చాడండి? ఆయన కృపనిచ్చాడు. ఆయన కృప కలిగిన మాటలు ఇచ్చాడు. ఆయన కృపా వాక్యాన్ని ఇచ్చాడు. కానీ సంఘంలో ఏం జరుగుతుందనేది ఒక ప్రశ్న. సంఘానికి వచ్చేటప్పుడు ఆశతోనే వస్తారు. అందరూ ఆశతోనే వస్తారు. కానీ ఆ ఆశ ఎటువంటిది అనేది ఈరోజు మనం దేవుని వాక్యంలో చూద్దామండి. దేవుడు వాక్యం ద్వారా మనకి నేర్పించే విధానాన్ని చూస్తే మనం ఏ విధానంలో వెళ్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. హల్లెలూయా! సరే, చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం తీయండి. రోమపత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైందండి? దేవుడు సంఘానికి రాయిస్తున్నాడు ఒక వ్యక్తిని వాడుకొని. అతను పౌలు. పౌలు ద్వారా దేవుడు సంఘానికి రాయిస్తున్నాడండి. ఏమని చూడండి. వారి ఆసక్తి అంట జ్ఞానానుసారమైనది కాదంట. మరేంటి చూడండి. ఏలి అనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. హల్లెలూయా! దేనికి లోబడలేదండి? దేవుని నీతికి లోబడలేదు. మరి ఈ విషయం పౌలుకి ఎలా తెలుసు అనేది ప్రశ్న. అలా మనం ప్రశ్నలు వేసుకుంటే దేవుని వాక్యంలో జవాబులు వస్తాయి. దేవుని వాక్యాన్ని ఆశతో విన్నప్పుడు మనకు ప్రశ్నలు వచ్చినప్పుడు దేవుడిని అడగాలి. ఎంతమంది దేవుడి సన్నిధిలో ఆశపడతారో ప్రతి ప్రశ్నకి దేవుడు జవాబు ఇస్తాడు. ఇక్కడ చూస్తే మరి పౌలు జీవితాన్ని చూస్తే మరి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అనేది మనకి ప్రాముఖ్యంగా అర్థమవుతుంది. చూడండి, మళ్ళీ పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. 3వ వచనం. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇక్కడ దేవుని నీతికి లోబడలేదు. ఒకసారి పౌలు జీవితాన్ని చూస్తే మనకి ఏం జరిగింది అసలు? ఒకవేళ దేవుని సన్నిధిలో మన ఆశతో వెళ్తున్నాం, కానీ ఆ ఆశ జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానానుసారమైనది కాక వేరుగా వెళ్ళిపోతున్నాడు మనిషి. ఇక్కడ జ్ఞానం ఏంటనేది తెలుసుకుంటే మనం ఏ విధానంలో వెళ్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఆ విధానంలో వెళ్ళిన దాన్ని బట్టి మన జీవితంలో పొందుకున్న ఆ ఫలాన్ని బట్టి తెలుస్తుంది. దేవుని కృపలో వెళ్తున్నామా లేదా ధర్మశాస్త్రంలో వెళ్తున్నామా అనేది. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు. చూడండి, మళ్ళీ 3వ వచనం, 2వ వచనం నుంచి చూడండి. వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గురించి సాక్ష్యం ఇచ్చున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. 5వ వచనం చూడండి, బాగా అర్థమవుతుంది. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వల్లనే జీవించినని మోషే వ్రాయిచున్నాడు. ఇక్కడ చూడండి, చెప్తాను. సాధారణంగా మనుషులకి ఒక ఆశ ఉంటుంది. దేవుడి సన్నిధిలో
పని చేయాలని, దేవుడి కొరకు ఏమైనా చేయాలని, లేదా మనుషులకి ఎవరికైనా సహాయపడాలని ఆశ ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుంది. సంఘంలో వచ్చిన ప్రతి మనిషికి ఉంటుంది. ఎవరికైనా సహాయపడాలని, లేదా వారి కొరకు ప్రార్థన చేయాలని, లేదా ఎవరికైనా ధన సహాయం చేయాలని, ఇలాంటి ఆశలు ఉంటాయి మనిషికి. మరి ఈ విధానంలో వెళ్ళినప్పుడు మనిషి ఏ విధానంలో వెళ్తున్నాడు అనేది తెలుసుకోవాలి. ఇక్కడ పౌలు సంఘానికి ఏం రాస్తున్నాడంటే, మీ ఆశ జ్ఞానానుసారమైంది కాదని చెప్తున్నాడు. మరి ఏంటనేది తెలుసుకుంటే ఒకసారి మనం పౌలు జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, మరలా చూడండి 3వ వచనం. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. మరి దేవుని నీతికి ఎప్పుడైతే మనం లోబడమో అనేక ప్రమాదాలు జరుగుతాయి. ఇది జ్ఞానం అండి. ఇది తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి సామెతలు 19వ అధ్యాయం తీయండి. చూడండి 2వ వచనం. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోను. ఏం జరుగుతుందండి? తొందరపడి నడిస్తే దారి తప్పిపోతాడంట. అంటే ఏ విధానంలో వెళ్తున్నారో తెలియకపోతే దారి తప్పిపోతాడు. మనం వెళ్తున్న మార్గం సరైనది అనుకోవచ్చు, కానీ అది సరైనది కాదు. మానవులకి జ్ఞానం ఉండదు. జ్ఞానం అనేది దేవుని యొద్ద నుంచే పొందుకోవాలి. దేవుని యొద్ద నుంచి పొందుకున్నప్పుడే మనం ఏ మార్గంలో వెళ్తున్నాం అనేది తెలుస్తుంది. మరలా చూడండి 2వ వచనం. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోవును. అందుకు దేవుడు ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడంటే, మనం జ్ఞానం కావాలి. జ్ఞానాన్ని పొందుకుంటే మనం ఏ విధానంలో వెళ్తున్నాం అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మరి ఒకసారి పౌలు జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మరి పౌలు ముందు జీవితంలో ఏ విధానంలో వెళ్ళాడో. అపోస్తుల కార్యం తీయండి. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం తీయండి. చూడండి 22వ అధ్యాయం 3వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 3వ వచనం. నేను కిలికియాలోని తార్షులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్టయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడినై ఉండి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే పౌలు మాట్లాడుతున్నాడండి. పౌలు శిక్షణ పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడండి? ఈ ధర్మశాస్త్రం చదివే విషయంలో యూదులు శిక్షణ పొందుకుంటారు. 5 సంవత్సరాల నుంచి మొదలు పెడతారు. 5 సంవత్సరాల నుంచి ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటారు. వాళ్ళు ధర్మశాస్త్రం బాగా చదువుతారు. వాళ్ళే పరిచయులు అవుతారు. దేవుని లేఖనాలు తెలుస్తాయి వాళ్ళకి. ఎందుకంటే యూదుల యొక్క ఆచార ప్రకారం చిన్న వయసు నుంచి 5 సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని నేర్పిస్తారు వాళ్ళకి. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు పౌలు. చూడండి 4వ వచనం. ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించుచు మరణము వరకు హింసించి తిని, ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకే యెరూషలేమునకు తేవాలని అక్కడికి వెళ్ళి తిని, నేను ప్రయాణం చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసునని నాతో చెప్పెను. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి సందర్భం. పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, మన జీవితంలో ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నాడు. నేర్చుకొని సంఘాన్ని ఎక్కడికి బయలుదేరాడండి? సంఘాన్ని పాడు చేయడానికి వెళ్తున్నాడు. అంటే ఇక్కడ ఈ వచనంలో ఏముంది చూడండి. 3వ వచనం. నేను కిలికియాలోని తార్షులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడినై ఉండి. దేవుని గురించి చాలా ఆశ అండి పౌలుకి. ఎంత ఆశ అంటే మనిషిని సులువుగా చంపగలడు. అంటే దేవుడు అంటే అంత పిచ్చి. యేసుప్రభు సువార్తను గురించి తెలియక ముందు పౌలు సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఏం చేసేవాడు?
యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తుంటే అంటే ఆ బోధ సరైంది కాదేమో, వీరేదో చేస్తున్నారు, బోధించవలసింది ప్రకటించవలసింది యెహోవాను గురించి కదా, ఈ యేసు ప్రభువుని గురించిన కొత్త బోధ ఏంటి, వీరేదో కొత్త మతాన్ని సృష్టిస్తున్నాడని ఒక భావనతో ఉండి దేవుడు అంటే ఇష్టమే, కానీ ఏ విధానంలో వెళ్తున్నాడో తెలియట్లేదు. అందుకే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే ఆశ అయితే ఉంది దేవుని ఎడల, కానీ ఆశ ఎలా కనబడుతుంది? అనేక వ్యక్తుల్ని హింసించేవాడు, సంఘాన్ని పాడు చేసేవాడు పౌలు. ఆ వచనం చూపిస్తాను చూడండి. 9వ అధ్యాయం రండి. అపోస్తల కార్యం 9వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటైను హత్య చేయుటైను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైన స్త్రీలను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయించి దమస్కున దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. అర్థమైందండి? ఇక్కడ చూడండి, పౌలు ఏం చేశాడండి? సంఘాన్ని హింసిస్తున్నాడు. పౌలు వెళ్ళే విధానం ఏంటి? ధర్మశాస్త్ర విధానం. చిన్న వయసు నుంచి ధర్మశాస్త్ర లేఖనాలు చదివి 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 దేవుడంటే ఆశ, పిచ్చి. దేవుడంటే ఎంత ఇష్టం అంటే పౌలుని జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది దేవుడి గురించి ఎంత తపన పడతాడో. కానీ దేవుని కృప గురించి తెలియకముందు, ఇది దేవుని కృప గురించి తెలియకముందు ధర్మశాస్త్ర విధానంలో వెళ్ళిపోయాడు. అదే కరెక్ట్వే అనుకున్నాడు, అదే సరైన మార్గం అనుకొని ఆ విధానంలో వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు దర్శించాడు. ఎవరు దర్శించాడండి? దేవుని యొక్క వెలుగు వచ్చింది. హల్లెలూయా. దేవుని వెలుగు వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడాడు పౌలుతోని, సౌల్ని పౌలుగా మార్చాడు. దేవుడి స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరాన్ని ఎవరైతే వింటారో వారి జీవితం మారిపోద్ది. హల్లెలూయా. దేవుడు మారుస్తాడండి. ఎటువంటి పరిస్థితి అయినా మారిపోవాల్సిందే. ఎందుకంటే దేవుని యొక్క స్వరం అంత అద్భుతమైనది. ఆయన మాట వినగా వినగా ఆయన మధురం అర్థమవుతుంది మనకి. ఆయన స్వరాన్ని ఎంతగా వింటామో దేవుని యొక్క మధురం అర్థమవుతుంది. ఈ భూమి మీద ఎలా ప్రయాణించాలో తెలుస్తుంది మానవునికి. వినకపోతేనే మనం ఎటు ప్రయాణిస్తామో తెలియదు. ఇక్కడ పౌలు సౌలుగా ఉండకముందు జరిగింది ఇది. దేవుని సంఘాన్ని హింసిస్తున్నప్పుడు, అనేక బాధలు ఇబ్బందులు పెడుతున్నప్పుడు దేవుడు దర్శించి మాట్లాడాడు. ఈ సందర్భాన్ని బట్టి పౌలు అక్కడ మాట్లాడుతున్నాడు రోమ సంఘంతోనే. పత్రిక రాశాడు, మీ ఆసక్తి సరైందే, కానీ మీరు ఏ విధానంలో వెళ్తున్నారు అనేది తెలుసుకోకపోతే మనిషి చివరికి తప్పిపోతాడంట. మనం సామెతలో చూసిన ప్రకారం ఏమైతే మనిషి తప్పిపోతాడు. ఏ విధానంలో వెళ్తుందంటే జ్ఞానం లేనప్పుడు మనిషి తప్పిపోతాడు. అది తెలియకుండానే జరుగుతుందండి. ఇక్కడ జ్ఞానం తెలుసుకోవాలి. ప్రతి విషయంలోని మనిషి జ్ఞానాన్ని వెతకాలి. దేవుడి జ్ఞానాన్ని వెతకపోతే తప్పిపోతాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? దేవుడి జ్ఞానం ఏంటనేది వాక్యంలోని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి మరలా ఒకసారి రోమపత్రిక రండి. చూడండి మొదటి నుంచి. రోమపత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ఇజ్రాయేలీయులు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషి, వారి విషయమై నేను దేవునికి చే ప్రార్థనయ్యి ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారిని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలనే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. చూసారా? ధర్మశాస్త్రం వలన నీతిని చేయాలనుకున్న వ్యక్తి అంట జీవిస్తాడంట. అంటే ఎలాగంటే ధర్మశాస్త్రం నేను పాటించగలుగుతానని చెప్పుకొని ధర్మశాస్త్ర విధానంలో వెళ్తాడు. అంటే నేను చేయగలను, నాకు అన్నీ తెలుసు, నేను ఏమైనా చేయగలను అని దేవుని ఎదుట నిలబడతాడంట. ధర్మశాస్త్రంలో వెళ్ళే వ్యక్తి నేను చేయగలను అనే మాట వస్తే స్వనీతి అది. ఆ విధానంలో వెళ్ళినప్పుడు నేను దేవుని ఎదుట ఎలా నిలబడతాడు? నేను చేయగలను నిలబడతాడు. ఇక్కడ ఈ మొదటి వచనం నుంచి ఈ 5వ వచనం వరకు స్వనీతి గురించి అని ఉందన్నమాట. ధర్మశాస్త్రం గురించి ఆశపడుతున్నారు, కానీ ఏ విధానంలో వెళ్తున్నారో తెలియనప్పుడు మానవుడు ఏం చేస్తాడు? జ్ఞానం లేనప్పుడు స్వనీతిపరుడు అవుతాడు.
ఇక్కడ జ్ఞానం ఏంటనేది చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి 6వ వచనం. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి దించుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తుని మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములో ఉన్నది, అది మేము ప్రకటించి విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. హల్లెలూయా. రక్షణ ఎలా వస్తుందండి? యేసు ప్రభువుని హృదయంలో విశ్వసించి నోటితో పలికితే విశ్వాసం ఉన్నట్టు, అంటే రక్షించబడుతున్నాం. ఎవరి గురించి? యేసు ప్రభు గురించిన వార్త విన్నప్పుడే మనిషికి రక్షణ వస్తుంది. తన సొంత శక్తి ద్వారా మనిషి రక్షించబడలేడు. ఈ వ్యత్యాసం ఏముందంటే ఇక్కడ మొదటి 5 వచనంలో ధర్మశాస్త్రం కోసం, అవునా? అలా క్రిందకు వస్తే దేవుడు విశ్వాసం కోసం నేర్పిస్తున్నాడు. ఇక్కడ విశ్వాసం ఎలా వస్తుంది? యేసు ప్రభు గురించి మాటలు వింటేనే వస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభుని గురించిన మాటలు వినకపోతే మనిషికి విశ్వాసం అనేది రాదు. అందుకే ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడంటే, ఏం రాస్తున్నాడంటే ఇక్కడ పౌలు చూడండి 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. చూసారా? నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసిస్తాడు, రక్షణ కలుగునట్లు నోటితో పలకాలి. హల్లెలూయా. అర్థమైందండి? రక్షణ కలుగునట్లు నోటితో పలకాలని దేవుడు వాక్యంలో రాయించాడు. ఇప్పుడు ప్రతిదినము నేను రక్షించబడాలి, నాకు అన్ని ఆపదల నుంచి నేను రక్షించబడాలంటే నోటితో పలకాలి. ఇది నా సొంత మాట కాదు కదండి, దేవుడి మాట. దేవుడు రాయించాడు సంఘానికి. ప్రతిదినము రక్షించబడి మనం వెళ్తూనే ఉంటాం. రక్షించాడు దేవుడు. మరి రక్షించిన తర్వాత ప్రతిదినము ఎలా రక్షించబడతాం? నోటి మాటతో పలకాలి. ఎప్పుడైతే పలుకుతామో ప్రతిదినము ప్రతి క్షణం దేవుడిచ్చిన గొప్ప రక్షణను మనం అనుభవిస్తామండి. ఇది దేవుడిచ్చిన గొప్ప కృప సంఘానికి. సంఘంలోని ఇంత గొప్ప కృపను గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో ప్రతిదినము పలుకుతామండి. నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని పలుకుతున్నామంటే అర్థం ఏంటంటే ఆయన కృపను అనుభవిస్తున్నాం. ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ మనం అనుభవిస్తున్నామని అర్థం మాట పలికితే. ఈ జ్ఞానం లేని వారు పలకరు, కష్టపడతారు. నేను చేయగలను అంటారు, నాకు అన్నీ తెలుసు అంటారు. అది ధర్మశాస్త్రం. వ్యత్యాసం ఎప్పుడైతే తెలుస్తుందో మనం ఏ విధానంలో వెళ్తున్నాం అనేది తెలుస్తుంది మనకి. ఆయన కృపను గురించి తెలుసుకుంటే మనం జ్ఞానానుసారంగా వెళ్తున్నామని అర్థం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు నేర్పిస్తున్న విధానం ఏంటి చూడండి 11వ వచనం. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా. దేవుడు ఎంతగా సంఘాన్ని ప్రేమిస్తున్నాడంటే దేవుడు రాయించి ఉంచాడండి. ఆయన యందు ఆయన ఇచ్చిన గొప్ప విశ్వాసంతో మనం ఈ భూమి మీద ప్రయాణిస్తున్నప్పుడు మనం సిగ్గుపడం. దేవుడు పనిచేస్తాడండి. హల్లెలూయా. ఆయన లేఖనం మనం ఎంతగా వింటామో దేవుడు పనిచేస్తాడు. ఆయన సిగ్గుపడనివ్వడంట, ఆయన పడనివ్వడు. ఈ భూమి మీద ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు నడిపించే విధానం ఇది. 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చూసారా? దేవుడు సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు? ఐశ్వర్యవంతుడు. ఆయన ఎల్లప్పుడూ నిత్యము కృప చూపుతూనే ఉంటాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన వింటాడు. ఆయన నీతిమంతుడు ప్రార్థన చేయగా ఆయన వింటాడు. మనం యేసుక్రీస్తునందు దేవుని నీతిమని నమ్మినప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు ఆయన. మరి బయట యేసుప్రభుని నమ్మని వారికి అది లేదు. ఎవరైతే యేసుప్రభుని సొంత రక్షణగా అంగీకరిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడి వారు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు ఆయన. మరి బయట ఉన్న వారి పరిస్థితి ఏంటంటే వారికి రక్షణ ఉంది, వారికి ఆయన కృపనిచ్చి రక్షించుకుంటాడు ఆయన. వారి కొరకు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని రక్షిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడి కొరకు వచ్చాడండి. హల్లెలూయా. ప్రతి మానవుడి గురించి ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా
తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రతి మానవుడి గురించి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈ దినం మనలందరినీ ఆయన రక్షించుకొని ఆయన సంఘంలో ఉంచాడు. హల్లెలూయా! ఇంత కృపండి. ఈ కృప ఎలా కొనసాగుతుందంటే ప్రతిదినం ఆయన మాటలు వింటున్నప్పుడు విశ్వాసం వస్తుంది. నమ్మి పలికినప్పుడు ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను ప్రతిదినం మనం అనుభవిస్తాం. హల్లెలూయా! ప్రతి క్షణం అనుభవిస్తామండి ఆయన రక్షణని. ఎంతమంది అనుభవించాలనుకుంటున్నారండి? ప్రతిదినము ఎంతగా పలుకుతామో, నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని పలుకుడు ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దేవునికి విధేయత చూపిస్తున్నాం. హల్లెలూయా! దేవునికి లోబడుతున్నామని అర్థం. ఎంతమందికి అర్థమైందండి? మరి ఎవరు లోబడరు? మొదటి వచనం చూడండి, 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఇజ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి ప్రార్థన ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారిని వారిని గురించి సాక్ష్యం ఇచ్చున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. చూసారా? వారు దేవుని నీతికి లోబడట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు సంఘానికి రాస్తున్నాడు. యూదులు అనేక మంది ఉన్నారు, మేము ధర్మశాస్త్రాన్ని పాటించగలుగుతున్నాం, మేము చేయగలం, మా భక్తి ఉంది. అందుకే ఒక సందర్భంలోని పరిసయ్యులు వాళ్ళు పుదీనాలోను సొంపులోను 10వ వంతు తీస్తారంట. ఎంతమందికి తెలిసింది? పుదీనాలో కూడా తీస్తారంటండి. పుదీనా సాధారణంగా మనం వంటలో వాడతాం, అవునా? కానీ వారు పుదీనాలో కూడా 10వ వంతు తీస్తారంట. చూసారా? అంటే వారు మేము అన్నీ చేయగలుగుతున్నామని, ధర్మశాస్త్రాన్ని మేము పాటించగలుగుతున్నామని మనుషులకు చూపించుకుంటారు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది ఎవరు? యేసు ప్రభు. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను నేను కొట్టివేయ వచ్చినను తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. హల్లెలూయా! ఆయన ఎందుకు వచ్చారండి? నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన ధర్మశాస్త్రం అంతటిని ఆయన నెరవేర్చాడు. ఆయన నెరవేర్చి ఆయన నీతిని మనకిచ్చాడు. హల్లెలూయా! ఎవరి నీతి ఇచ్చాడండి? ఆయన నీతిని మనకిచ్చాడు ఆయన. చూడండి 1 కొరింథీ 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. హల్లెలూయా! మళ్ళీ చూడండి, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చూసారా? ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు మన ప్రతి పాపం నుంచి వచ్చే శిక్షణ ఆయన భరించాడు. ఆయన సిలువలో ప్రతి శిక్షను భరించాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. హల్లెలూయా! ఇది ప్రతిదినం మనం నమ్మాలి. ఎంతగా నమ్ముతామో, నమ్మి పలుకుతుంటామో దేవుడిచ్చిన గొప్ప రక్షణ మనం అనుభవిస్తాం. హల్లెలూయా! నమ్మి పలుకుడు ద్వారా దేవుడిచ్చిన గొప్ప రక్షణ మనం అనుభవిస్తూనే ఉంటాం. సరే, మరి దేవుడు ఎంత కృపనిచ్చాడు కదా, దేవుడు సంఘానికి ఎంత కృపిచ్చాడు. ఆయన కృపనిచ్చి నడిపిస్తూనే ఉంటాడు. ఇది మన క్రొత్త నిబంధన జనులం. మనం అందరం ఎవరు అండి? క్రొత్త నిబంధన జనులం. మరి పాత నిబంధనలో ఈ గొప్ప కృపను ఎవరు గ్రహించారు? చూడండి, కీర్తనలు 106వ కీర్తన తీయండి. కీర్తనలు 106వ కీర్తన మొదటి నుంచి చూడండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును.
యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించి వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. హల్లెలూయా! చూసారా? ఎల్లవేళలా నీతిని అనుసరించేవారు ధన్యులంట. ఎవరు మాట్లాడుతున్నారండి? దావీదు. దావీదుకి దేవుని కృపను గురించి తెలుసు. ఇంకోటి చెప్పమంటారా? దావీదుకి ఇంకా పాత నిబంధనలో ఉన్నాడు. దావీదు పాత నిబంధనలో ఇంకా స్థానం ఇవ్వబడలేదు. మనకివ్వబడింది. హల్లెలూయా! ఈ కృపను గురించి దావీదుకి తెలుసు. చూసారా మనం ఎంత ధన్యులమో? దావీదుకి దేవుని కృపను గురించి తెలుసుకున్నాడు. దేవుని కృపను గురించి ఎల్లప్పుడూ మాట్లాడుతుంటాడు. చూడండి, ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. ఇక్కడ నీతిని అనుసరించి నడుచుకొనుడు అంటే క్రియలు చేయడం కాదండి. పొరపాటున నీతిని అనుసరించడం అంటే ఇంక క్రియ చేయలేమో అనుకుంటారు. క్రియ గురించి కాదు ఇక్కడ. హల్లెలూయా! దేవుడు ఇక్కడ ఏం నేర్పిస్తున్నారో చూడండి. 4వ వచనం. యెహోవా నీవేర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము. చూసారా? ఇక్కడ దావీదు దేవుని కృపను అడుగుచున్నాడు. దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకొనుము. అంటే దేవుని కృపను అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు. హల్లెలూయా! దేవుని కృపను గురించి వెతికేవాడండి దావీదు. దేవుని కృప కావాలని వెతికేవాడు. పాత నిబంధనలో ఏంటంటే ఆయన చూసేవాడు దావీదు. అంటే అర్థం ఏంటంటే ఇంకా వారికి స్థానం ఇవ్వబడలేదు. ఎప్పుడు గొప్ప స్థానాన్ని మనం పొందుకున్నాం? యేసు ప్రభు వచ్చిన తర్వాత. లేఖనాల్లో యేసు ప్రభుని చూస్తుండేవాడు ఎవరు? దావీదు. అందుకే దేవుని హృదయానుసారుడు అయ్యాడు. హల్లెలూయా! దేవుని హృదయానుసారుడు అందుకే అయ్యాడండి. దేవుని కృపను వెతికేవాడు. మరి ఇప్పుడు ఆయన ఇచ్చిన గొప్ప నీతిని మనం పొందుకున్నాం. హల్లెలూయా! అందుకే ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఆగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. ఆయన శిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎంతగా మనం నమ్మి పలుకుతుంటామో దేవుడిచ్చిన గొప్ప రక్షణను మనం అనుభవిస్తాం. హల్లెలూయా! అందుకే ఇక్కడ దావీదు దేవుని నీతిని వెతికేవాడు. అంటే ఎలా వెతికాడంటే దేవుని ప్రజల ఎదుట దేవుడు చూపే ఆ గొప్ప కృపను చూస్తున్నాడు ఎల్లవేళలా. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. 4వ వచనం. యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూసాడా? క్షేమాన్ని చూశాడంట దావీదు. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొడియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇక్కడ ఏంటంటే ఇజ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట ఎలా ప్రవర్తించేవారండి? వారికి నచ్చినట్టు ప్రవర్తించేవారు. అవునా? నచ్చినట్టు వ్యవహరించేవారు. దేవుడు ఏదైతే చేయొద్దనేవారో అదే చేసేవారు. అన్య దేవతల్ని పూజించొద్దంటే పాత నిబంధనలో అదే చేసేవారు. అయినా దేవుడు వారి ఎడల కృప చూపాడు. ఆయన కృప చూపి వారిని రక్షించేవాడు. దేవుడు తెలుసా? దేవుడు రక్షించేవాడు ఆయన. ఆ కృపను ఎవరు చూశారు? దావీదు చూశాడు. హల్లెలూయా! అందుకే దేవుని హృదయానుసారుడు అయ్యాడు. ఎల్లవేళ దేవుని కృపను చూస్తే దేవుని కృప అర్థమవుతుందండి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో, దేవుడు మనల్ని ఎంతగా ప్రతిదినము ప్రతిక్షణం మన ఎడల ఎంత కృప చూపుతున్నాడో లేఖనాలు చదవగా లేఖనాలు వినగా అర్థమవుతుంది. వినగా అర్థమవుతుంది వాక్యం. అంత సులువుగానే ఉంటుందండి దేవుని వాక్యం. దేవుని కృపను గురించి తెలుసుకుంటే మనం దేవుడి జ్ఞానంలో వెళ్తున్నాం. అందుకే పౌలు రాస్తున్నాడు సంఘానికి, మీ జ్ఞానము మీ ఆశ జ్ఞానానుసారంగా లేదు. ఏం చెప్తున్నాడంటే యూదులు ఏం చేస్తారు? వారికి నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. మేము చేయగలమని దేవుని ఎదుట మేము నిలబడగలం అనుకుంటున్నారు వాళ్ళు. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మాత్రమే మానవుడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. హల్లెలూయా! అంత కృపను మనకిచ్చాడు దేవుడు. ఎంతమందికి అర్థమైందండి? దేవుడిచ్చిన గొప్ప కృప. సరే, ఇంకా చూద్దాం దేవుడి కృపను. ఎఫ్సి పత్రిక తీయండి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం.
ఎఫ్సి పత్రిక 2:11. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన సంబంధులను లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకునుడి. అర్థమవుతుందండి? దేవుడు చూసారా ఎంతమందికి అర్థమైందండి వాక్యం? దేవుడికి దూరస్తులుగా ఉన్నాం మనం ఒకప్పుడు. ఎప్పుడు? యేసు ప్రభువుని నమ్మక ముందు ఆయనకు దూరంగా ఉన్నాం, కష్టపడ్డాం, అలిసిపోయాం. ఆయన కృప వచ్చి మనల్ని అందరినీ రక్షించుకొని ఆయన సంఘంలో చేర్చాడు. హల్లెలూయా! అంత కృప ఇచ్చాడండి దేవుడు. సరే చూడండి 13వ. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా! ఆయన రక్తంతో మనల్ని అందరినీ కడిగాడండి, నీతిమంతులుగా తీర్చాడు. 14వ. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. హల్లెలూయా! చూసారా, ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా ఉన్నాం, సమాధానం లేదు. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా దేవునికి దగ్గర అయిపోయాం. ఇప్పుడు దేవునితో సమాధానం ఉంది మనకి. అంత కృపనిచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుడితో సమాధానం ఉంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే దేవుని ఎదుట ప్రార్థన చేస్తామో దేవుడు వింటాడు. ఆశతో దేవుడి సన్నిధికి ఎప్పుడైతే వెళ్తామో దేవుడు మన ప్రతి పరిస్థితి మార్చుతాడు. ఆయన నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని నమ్మ పలకడం జ్ఞానం అండి. హల్లెలూయా! ఆశతో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని పలుకుతుంటామో మనం జ్ఞానంతో నడుచుకుంటున్నాం. ఎంతమందికి అర్థమైందండి? నమ్మి పలకడం అనేది జ్ఞానం, ఆశతో పలకడం అనేది జ్ఞానం. ఇక్కడ వారికి ఆశ ఉంది కానీ వారికి జ్ఞానానుసారమైనది లేదు. జ్ఞానానుసారంగా వాళ్ళు ప్రవర్తించట్లేదు. దేవుడు కృపణిస్తున్నాడు, అయినా ప్రవర్తించట్లేదు, తీసుకోలేకపోతున్నారు. వారు ఏమంటున్నారు? దేవుని ఎదుట మేము నిలబడగలం అనుకుంటున్నారు, లోబడట్లేదు. మరి దేవుని ఎదుట లోబడ్డం అంటే నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని పలకడం, దేవుని ఎదుట లోబడ్డం. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైందండి? ఎంతగా నమ్ముతున్నామో దేవుని ఎదుట మనం లోబడుతున్నాం, దేవుడి మాటకి లోబడుతున్నాం. అందుకే ఒక మాట ఉంటుంది కదండి, ఎఫ్సి పత్రికలోనే ఉంటుంది చూడండి, 5వ అధ్యాయం చూడండి, 24వ. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 24వ. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ఏమనిచ్చారండి? మళ్ళీ చదువుతాను చూడండి, 22వ చూడండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా, చూసారా, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘమును ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. చూసారా, దేవుడు ఇక్కడ సంఘం కొరకు మాట్లాడుతున్నాడు. అంటే లోబడుట అన్నమాట, దేవుని మాటకు లోబడుట. అందుకే ఉదాహరణకు ఇక్కడ దేవుడు స్త్రీ పురుషుల గురించి మాట్లాడుతున్నాడు. ఎంతమందికి అర్థమైందండి ఆ సందర్భం? ఎందుకంటే స్త్రీ లోబడ్డం అంటే, చెప్పండి, స్త్రీ పురుషుడికి లోబడ్డం అంటే ఇక చెప్పండి. నేను లోబడ్డానని చెప్పడమా, లేదంటే మాట వినడమా? మాట వినడం అండి. మాట వింటే లోబడినట్టు. మరి ఇప్పుడు దేవుడు మాట వచ్చింది, నేను
నీతిమంతుడిగా తీర్చాను. నేను నీతిమంతురాలిగా తీర్చానని దేవుడు మనకి ఆయన శిలువ బలియాగం ద్వారా చేసి చూపించాడు ఆయన. హల్లెలూయా! నేను నిన్ను నా విలువైన రక్తంతో కొనుక్కున్నాడని దేవుడు తన వాక్యం ద్వారా మనకు చెప్తున్నాడు ఆయన. ఎల్లవేళలా ప్రతి క్షణం ఆయన చెప్తున్నాడు. ఆయన మాటొచ్చింది. మనల్ని నీతిమంతులుగా తీర్చాడాయన. అంటే ఏం పలకాలి ఇప్పుడు? నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని పలకడమే దేవుడికి లోబడ్డం. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైంది? నమ్మి పలకడం అంటే దేవుడిచ్చిన మాటను తీసుకొని, ఆ మాట పలకడం దేవుడికి లోబడ్డం. దేవుడికి లోబడే వాళ్ళందరూ పలుకుతారండి. హల్లెలూయా! జ్ఞానం ఇది. ఇది జ్ఞానం అండి ఇది. ఈ జ్ఞానం తెలియని వారు ఈ ప్రపంచంలో నాకున్న కష్టం ఎవరికీ రాలేదంటారు. నేను అన్ని కష్టాలు భరిస్తున్నాను. నేను భరించే కష్టం నీకు 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 అర్థమైతే నువ్వు అనుభవిస్తే తెలుస్తదంటారు. అవునా? ఈ భూమి మీద ప్రతి మనిషికి కష్టం ఉంటదండి. ఎందుకంటే ఇదొక కష్టాల వలయం. ఎంతమందికి తెలుసు? భూమి మీద మనిషి పుట్టగానే కష్టాల్లోనే ఎళ్తాడండి. మరి పైకి తేలాలంటే యేసుప్రభుని చూస్తే కష్టాల మీద ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా! ఎంతమందికి కావాలి? శ్రమల మీద, కష్టాల మీద ఎంతమంది నడాలనుకుంటున్నారు? కొన్ని చెయ్యిలే లేచాయి. సరే, ఆశపడిన వారికి ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. విధానం ఏంటంటే, నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని పలుకుతుంటే, ఈ కష్టాల మీద, శ్రమల గుండా ఆయన వాటి మీద నడిపిస్తాడు. హల్లెలూయా! పేతురు సందర్భం అందరికి తెలుసు కదండీ. యేసుప్రభు నీటి మీద నడుస్తున్నప్పుడు పేతురు ఏమన్నాడు? యేసయ్య నేను కూడా నడుస్తానన్నప్పుడు, సరే రా అన్నప్పుడు కొంత దూరం నడిచాడు. నడిచాడా లేదా? నడిచాడు. ఆయన నడిపిస్తాడండి. తర్వాత మునిగిపోయాడండి. మనం ఎక్కువగా చూసేదేంటంటే నీటి మీద నడిచాడని చూడరు. మునిగిపోయాడు, పేతురు మునిగిపోయాడు, అదే ప్రసంగం ఉంటది. ఆయన నీటి మీద నడిపిస్తాడండి. ఆయన్ని చూస్తే నడుస్తూనే ఉంటాం. ప్రతి సమస్య మీద, కష్టం మీద, ప్రతి ఇబ్బంది మీద ఆయన నడిపిస్తాడు. ఎంతమందికి అర్థమైందండి? ఇది దేవుడు సంఘానికి ఇచ్చే గొప్ప కృప. చూడండి. అందుకు ఎఫ్‌సీ పత్రిక రండి ఇక్కడికి. 2వ అధ్యాయం. 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఇంటిరని మీరు జ్ఞాపకం చేసుకొని, ఆయనను మునుపు దూరస్తులైన వారు మీరు ఇప్పుడు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన రక్తంతో కడిగి మనల్ని నీతిమంతులుగా చేశాడండి. దేవుడికి దగ్గర అయిపోయాం. దేవుడితో సమాధానం కలిగి ఉన్నాం మనం. ఇప్పుడు దేవుడి సన్నిధిలో అడుగుడి మీకు ఇయ్యబడిన మాట ఉంది కదండి. ఆయన సన్నిధిలో ఆయన్ని ఎంతగా అడుగుతామో ప్రతిదీ ఆయన మనకి ఇచ్చేశాడండి. అడిగి పొందుకోవడమే. హల్లెలూయా! క్రీస్తులో ప్రతి ఆశీర్వాదం ఉంది. అవునా? క్రీస్తులో ప్రతి ఆశీర్వాదం ఉంది. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉన్నాం. అందుకు దేవుడు సంఘానికి ఇచ్చే కృపను మనం ఎంతగా పలుకుతుంటామో, ఆశతో పలికి ముందుకెళ్తామో, ఈ జీవిత ప్రయాణంలో ప్రతిదీ అనుభవిస్తామండి. దేవుడిచ్చిన గొప్ప రక్షణ అనుభవిస్తాం. ఎంతమందికి అర్థమైందండి? దేవుడి సన్నిధిలో ఎంతమంది ఆశపడుతున్నారు? జ్ఞానం కలిగిన ఆశ ఏంటి? నమ్మి పలకడం. హల్లెలూయా! నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని పలుకుతున్నామంటే దేవుడి మాటకి లోబడుతున్నాం. అర్థమైందండి? దేవుని మాటకి లోబడుతున్నాం. అయితే రోజు పలుకుతున్నానండి. నిన్న పలికాను ఏం కనిపించలేదు. మొన్న పలికాను ఏం కనిపించలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనిషికి వెంటనే జరిగిపోలే. అవునా? వెంటనే జరిగిపోలే అన్నీ. దేవుడు చేస్తాడండి. దేవుడు వెంటనే ఇవ్వగలడు. వెంటనే చేస్తాడు దేవుడు. చేయడానికి ఏం లేదు. దేవుడు వెంటనే చేస్తాడు. మనం వెళ్ళే విధానం దేవుడు మనకు అర్థమయ్యేలా నేర్పిస్తుంటాడు. ఆ విధానంలో వెళ్ళినప్పుడు మనం పలకగా దేవుడి యొక్క గొప్ప కృపను అనుభవించాలని దేవుడు చూస్తుంటాడు. మనం ఆయన కృపను అనుభవించాలని. దేవుడు ఎప్పుడు మనకి మేలు చేద్దామని చూస్తుంటాడండి. ఆయన ఎదురు చూస్తుంటాడంట. మన జీవితంలో ఎప్పుడు మేలు చేసి మనల్ని ముందుకు నడిపించాలని ఆయన ఎదురు చూస్తుంటాడు. హల్లెలూయా! అందుకు మనం ఎంతగా నీతిమంతులమని నమ్మి ముందుకు పలికి వెళ్తుంటామో మనం ఆయన గొప్ప కృపను అనుభవిస్తాం. ఎంతమందికి అర్థమైందండి వాక్యం?
సరే. ఇక్కడ చూడండి, దేవుణ్ణి ఎంతగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో, దేవుడు మన యెడల చూపిన కృపను, ఆయన మనకిచ్చిన గొప్ప కృపను ఎంతగా జ్ఞాపకం చేసుకుంటామో, ఈ భూమి మీద సులువుగా మనం ముందుకెళ్ళగలం. చూడండి ఒకసారి కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ తీయండి. 11వ అధ్యాయం తీయండి. 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకి దీన్ని చేయడని చెప్పెను. ఏం చెప్పారండి? నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయుడు అన్నారు. రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి? యేసు ప్రభుని. ఆయన శిలువ బలియాగం ద్వారా నేను నీతిమంతురాలుగా తీర్చబడ్డానని మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్ళాలి. హల్లెలూయా. అందుకు దేవుడు కృపనిచ్చాడండి. సులువుగా ముందుకెళ్ళే గొప్ప కృపనిచ్చాడు. ఎంతమందికి అర్థమైందండి? ఎల్లప్పుడూ దేవుడి మాటను జ్ఞాపకం చేసుకోవడమే. ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ఈ భూమి మీద సులువుగా ప్రయాణించగలం. సంఘానికి దేవుడిచ్చిన గొప్ప కృప. సరే, రోమపత్రిక మరొకసారి 10వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఇజ్రాయేలీయులు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు, వారి విషయమే నేను దేవునికి చేయి ప్రార్థనయే నున్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించి ప్రతివానికి దేవుని నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వల్లనే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక లేక ఎవడు అగాధములోకి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమన్నా చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. హల్లెలూయా. ఇక్కడ సంఘానికి మరలా ఏం నేర్పిస్తారంటే, వాక్యం వినడం అనేది చాలా ప్రాముఖ్యమండి. వాక్యంలోనే దేవుడు సమస్తాన్ని ఉంచాడు. వాక్యం ఎంతగా వింటామో ఆస్తోని వినుట ద్వారా ఏమొస్తుందండి? విశ్వాసం వస్తుంది. నమ్మి పలుకుట ద్వారా మనం దేవుడిచ్చిన గొప్ప రక్షణని అనుభవిస్తాం. ఇది ప్రతిదినము సంఘంగా వెళ్ళినప్పుడు చేయవలసిన ప్రక్రియ అండి. నమ్మి పలకడం అనేది ఆశతో పలికినప్పుడు జరుగుతుంది. హల్లెలూయా. మరి ఎలాగండి? మాకు దేవుడు కనిపించడు కదా, ఆ నమ్మకం రావట్లేదు, ఎలా పలకాలో తెలియట్లేదు. మనిషికి చాలా ప్రశ్నలు ఉంటాయి. అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి మనిషికి. ఈ ప్రశ్నలన్నిటికీ దేవుడు తన వాక్యంలోని మర్మాలు ఉంచాడు. ఆయన వాక్యం చూసినప్పుడే అర్థమవుతాయి. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 22వ అధ్యాయం తీయండి. ఇది చెప్పి ముగించేస్తాను. కీర్తనలు 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్య పానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? ఈ వాక్యము స్త్రీలకు బాగా అర్థమవుతుందండి. ఎందుకంటే ఈ విధానం అనేది వెళ్ళిన వారికి బాగా తెలుస్తుంది. చూడండి, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్య పానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. శిశువుకి నమ్మిక ఎలాగొస్తుందండి? శిశువుకి నమ్మిక ఎలాగొస్తుంది? అక్కడ ఏంటంటే సందర్భం, దేవుడికి తెలుసండి మనం ఎక్కడుంటే క్షేమంగా ఉండగలము. హల్లెలూయా. దేవుడికి తెలుసు శిశువు తల్లి దగ్గర ఉంటే క్షేమం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని గురించి ఎవరు మాట్లాడుతున్నారండి? దావీదు మాట్లాడుతున్నాడు.
చూడండి, గర్భము నుండి నన్ను తీసిన వాడువు నీవే కదా. దావీదుకి తెలుసు, దేవా నీవే నన్ను గర్భము నుండి తీసావు కదా. నేను నా తల్లి యొద్ద స్తనిపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. 10వ వచనం. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయవాడు ఎవడను లేడు, నాకు దూరముగా నుండకుము. చూసారా దావీదు ఏం మాట్లాడుతున్నాడో? దావీదు ఏం మాట్లాడుతున్నాడంటే దేవుణ్ణి దూరంగా ఉండొద్దు అంటున్నాడు. ఇక్కడ చూడండి, దావీదు పుట్టి ఎదిగిన తర్వాత, పెరుగుతున్న తర్వాత ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద ఆధారపడుతున్నాడండి. పెరుగుతున్న కొలది దేవుడి మీద ఆధారపడుతున్నాడు దావీదు. ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. బిడ్డకి, శిశువుకి ఎక్కడ క్షేమమో దేవుడికే తెలుసు. తల్లి దగ్గర ఉంచుతాడు దేవుడు, అవునా? పెరగ్గా దావీదు ఏమంటున్నాడు? దేవుణ్ణి చూస్తున్నాడు. మరలా తల్లి దగ్గరికి వెళ్ళి, నాకు చిన్న వయసు నుంచి మరి మా అమ్మాయి కదా, తల్లే కదా నన్ను పెంచిందని తల్లి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. దేవుని గురించి మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, మన జీవితంలో మనకేం కావాలో దేవుడికే తెలుసండి. ఇంకా లోతుగా వెళ్తే గర్భంలో ఉన్నప్పుడు మరి శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఎవరు నడిపించారండి? ఎవరు కాపాడారు? ఎవరు నడిపిస్తున్నారు లోపల? దావీదు మాట్లాడుతున్నాడు అక్కడ దేవుడు ఇచ్చిన గొప్ప కృప కోసం. దేవా, నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను నడిపించింది నువ్వే కదా. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి, దావీదుకి తెలుసు. దావీదు పలికే ప్రతి మాటలోని గొప్ప మర్మం ఉంటుంది. దేవుడిని అంతగా చూశాడు దావీదు. హల్లెలూయా. ఇంకా కీర్తనలు చదువుతుంటే దేవుని లోతైన మాటలు దావీదు రాసిన కీర్తనలో ఉంటాయి. మనకు అర్థమవ్వవు. దేవుడు కొన్నిసార్లు పనిచేసే విధానం వాక్యం వినగా అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే దేవుడు పౌలుని వాడుకొని సంఘానికి రాయిస్తున్నాడు. ఆశతో రమ్మంటున్నాడు. ఎటువంటి ఆశ అంటే, నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని నమ్మి పలకడం జ్ఞానం అండి. అంటే దేవుని మాటకు లోబడ్డం. నమ్మి పలకడం అనేది దేవుని మాటకు లోబడ్డం. ఈ ఆశతో మనం ఈ భూమి మీద ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తూనే ఉంటాడండి. హల్లెలూయా. శ్రమల మీద, కష్టాల మీద ఆయన నడిపిస్తాడు. ఎంతమందికి నడవాలని ఉందండి? పలకండి, నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని. ఆ మాట పలకడం అంటే దేవుని మాటకి లోబడ్డం. అర్థమైందండి? చూడండి, పెద్ద పెద్ద కంపెనీల్లో కానీ, సంస్థల్లో కానీ మేనేజర్లుగా ఉన్నప్పుడు, అంటే ఉద్యోగం చేసిన వారికి అర్థమవుతుంది. మాటకు లోబడట్లేదు అంటారు, అవునా? ఇది ఈ భూమి మీదకి సంబంధించింది. మనం కూడా ఒక మంచి స్థితికి వెళ్ళినప్పుడు ఎవరైనా మన మాట వింటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఎవరు వినరు. అవును. ఇది భూమి మీద మనుషులుగా ఉన్న విధానాలండి. కానీ ఎల్లవేళలా దేవుడు మాట వింటే ఆయన నడిపిస్తాడండి. ఇందులో కష్టం ఉండదు. కష్టపడడానికి ఏముండదండి. ఈ భూమి మీద ప్రతి కష్టం మీద, శ్రమ మీద ఆయన నడిపిస్తాడు. ఈ కష్టాలు అనే వలయం ఉంది కదండి, ఆ వలయాల మీద ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి నడవాలని ఉంది? పలకండి, నేను యేసుక్రీస్తునందు దేవుని నీతినని. ఆయన సిలువ బలియాగం ద్వారా మనల్ని అందరినీ నీతిమంతులుగా తీర్చాడండి ఆయన. ఆయన సిలువ కార్యం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆయన. ఇది నమ్మి పలకమంటున్నాడు ఆయన. ఇంత కృపనిచ్చాడు ఆయన. ఇక్కడ దావీదు ద్వారా దేవుడు మాట్లాడింది ఏంటంటే, శిశువుకి నమ్మిక దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడే నడిపించాడు, అవునా? మరి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరు నడిపిస్తారండి? ఆయనే నడిపిస్తారు. మన తండ్రి ఆయన. హల్లెలూయా. మన తండ్రి ఎవరండి? ఆయన. ఆయన అన్నప్పుడు మనం వెళ్ళ ఆయన చూస్తూ, నేను యేసుక్రీస్తునందు దేవుని నీతినని నమ్మి పలుకుతూ ఈ భూమి మీద సులువుగా ప్రయాణించగలం. అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చూడకండి. పలకండి, దేవుడి మాటకు లోబడ్డం. నమ్మి పలకడం అంటే దేవుని మాటకు లోబడ్డం. నేను యేసుక్రీస్తునందు దేవుని నీతినని మాట పలకడం, దేవుని మాటకు లోబడ్డం. ఎంతమంది లోబడతారండి? ఎంతమంది లోబడతారు? ప్రతిదినము నమ్మి పలకడం అనేది దేవుని మాటకు లోబడ్డం. ఇదే పౌలు నేర్పిస్తున్నాడు ఇక్కడ. మీ ఆశ అక్కడ జ్ఞానానుసారంగా లేదు, మేము చేయగలం అని అనుకుంటున్నారు.
దేవుని ఎదుట మేము నిలబడగలం అనుకుంటున్నాం, నిలబడలేరు. యేసు ప్రభు సిలువ బలియాగం ద్వారా మనల్ని ఆయన ఎదుట ఉంచాడు. ఆయన సిలువ రక్తంతో కడిగి మనల్ని నీతిమంతురాలుగా ఆయన తీర్చాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆయన. ఎంతగా మనం నమ్మి పలుకుతుంటామో దేవుడి మాటకు మనం లోబడుతున్నామని అర్థం. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైందండి? అందుకే ఎంతగా నమ్మి పలికి ముందుకెళ్తుంటామో ప్రతి సమస్య మీద, ప్రతి కష్టాన్ని మీద, ప్రతి ఇబ్బంది మీద దేవుడు నడిపిస్తాడు. వాటి మీద నడిపిస్తాడండి. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైందండి? సరే, ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఆనందంగా తీసుకోలేండి. హల్లెలూయా! ఎందుకంటే మనల్ని అందరినీ ఆయన నీతిమంతులుగా చేశాడు. ఆయన ఇది ఆశపడాలి. దేవా, నన్ను నీతిమంతురాలుగా చేసావయ్యా అని ఆశతో తీసుకోలే. నన్ను జ్ఞాపకం చేసుకునేటకు ఇది చేయుడు అన్నాడు ఆయన. ఆశతో తీసుకోలే. తీసుకుంటే ఇది జ్ఞానం. ఇది నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని నమ్మి పలకడం జ్ఞానం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మానవులందరి కొరకు ఆయన ఆనందంగా ప్రతి శిక్షను భరించాడు. ఆయన ఆనందంగా భరించాడు. ఆయన ఎంతో ఆనందంతో భరించాడు. మనం అందరూ ఆనందంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన భరించాడు. ఆయన మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని శరీరం నుంచి వచ్చే ప్రతి రోగాన్ని, ప్రతి వేదాన్ని, ప్రతి బాధను ఆయన శిలువలో భరించాడు. ఆయన మనందరి కొరకు భరించాడు. ఆయన మనం ఆరోగ్యంగా ఉండాలని మన శిక్ష అంతటిని, మన బాధ అంతటిని తీసుకొని ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. ఆయన అందుకే ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలుగుచున్నదని నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఆయన రక్తంతో మనల్ని కడిగాడు. ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఆయన రక్తం అంతటిని చిందించాడు. ఆయన ఎంతో ఆనందంగా ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు మన కొరకు. మనం ఆనందంగా ఉండాలని, మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, మనం ఎప్పుడు ఆయన ఇచ్చిన గొప్ప ఆనందాన్ని అనుభవించాలని ఆయన సిలువ ఎక్కాడు. ఆయన మన శిక్ష అంతటిని, మన భారం అంతటిని భరించాడు. ఆయన మనం పాపలుగా పుట్టాం. పాప స్థానంలో ఉన్నప్పుడు ఆయన చూశాడు. ఆయన సిలువెక్కి ఆయన రక్తం అంతటిని చిందించి ఆయన రక్తంతో కడిగి ఈ దినం మనలందరినీ నీతిమంతులుగా చేశాడు. ఆయన పాపని నీతిమంతులుగా చేశాడు. ఆయన ఇంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. ఆయన దేవుని ఎదుట నిలబడే గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. ఆయన ఇంత కృపనిచ్చాడు సంఘానికి, ఇంత గొప్ప కృపనిచ్చాడు. ఆయన మనలందరినీ నీతిమంతులుగా చేశాడు. ఇది ఆయన ఆశతో పలకమంటున్నాడు. ఆయన నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని పలకమంటున్నాడు. ఆయన ఎల్లప్పుడు పలకమంటున్నాడు, ఎల్లవేళ ప్రతి క్షణం ఆయన పలకమంటున్నాడు. ఆయన ఈ సమయంలో కూడా నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోనే తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలయ్యా. అయ్యా, మా అందరికి ఇంత కృపనిచ్చినందుకు వందనాలు. ఆయన ఇంత కృపనిచ్చావయ్యా. సంఘాన్ని మీరు ఎంతగా ప్రేమించారు నాయన, మీకు వందనాలు. సంఘాన్ని ప్రేమించి మీరు ప్రాణాన్ని ఇచ్చారయ్యా. మీ కృపను మా ఏళ్ళ చూపావయ్యా. మమ్మల్ని అందరినీ మీరు నీతిమంతులుగా చేశారు నాయన. అయ్యా, అందుకే ఎల్లప్పుడూ మమ్మల్ని నాన్న ఆశతో దేవా నమ్మి పలకమంటున్నారు. దేవా పౌలు ద్వారా సంఘానికి రాయించారు నాయన. మీ ఆశ జ్ఞానానుసారమైనది కాదని, ఎప్పుడైతే క్రీస్తు శిలువ బలియాగం ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడ్డామని నమ్మి పలుకుతుంటామో, ఈ భూమి మీద సులువుగా మీరు ముందుకు వెళ్ళగలరని మీరు పౌలు ద్వారా రాయించారు. నేను ఈ ఆశతో వెళ్ళమంటున్నారయ్యా. ఇంత గొప్ప కృపనిచ్చినందుకు వందనాలు. ఎల్లప్పుడు నాయన మేమందరూ యేసుక్రీస్తునందు దేవుని నీతి అని నమ్మి ముందుకెళ్ళే గొప్ప కృపనిచ్చినందుకు వందనాలయ్యా. అయ్యే సమయంలో కూడా మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను నాయన. వారి ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో మీ కృపను జ్ఞానం దయచేయండి అయ్యా. అయ్యా, కుటుంబంలో ఉన్న పరిస్థితులు మీకు తెలుస్తున్నాను, వ్యక్తిగతంగా ఉన్న పరిస్థితులు మీకు తెలుస్తున్నాను. అది ఎటువంటి పరిస్థితి అయినా నాన్న అయ్యా, మీరు నమ్మి ముందుకెళ్ళమంటారా?
ఎందుకంటే దేవా, ఈ భూమి మీద ఉన్న కష్టాలు, శ్రమల మీద మీరు నడిపిస్తారు నాయన. పేతురుని మీరు నడిపించారయ్యా దేవా, పౌలుని మీరు నడిపించారయ్యా, పౌలు పరిచర్యలో మీరు నడిపించారు నాయన. దావీదుని మీరు నడిపించారయ్యా, ఇంత కృపను సంఘానికి ఇచ్చావయ్యా. అయ్యా, ఎంతమంది వ్యక్తుల జీవితంలో మీరు చూపించిన గొప్ప కృపను ఈ దినం సంఘంలో లేఖన భాగాలు నాయన విప్పి మాకు చూపినందుకు వందనాలయ్యా. ఎల్లప్పుడూ నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని నమ్మి ఎంతగా ముందుకు వెళ్తున్నామో, దేవుడిచ్చిన గొప్ప రక్షణను ప్రతిదినము అనుభవిస్తూ ముందుకు వెళ్తూనే ఉంటాం. ఇంత గొప్ప కృపను సంఘానికి మీరు ఇచ్చినందుకు వందనాలయ్యా, ఇచ్చినందుకు వందనాలయ్యా. ఇంత గొప్ప కృపావాక్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఇంత కృపను మా ఏళ్ళలో ఎల్లప్పుడూ చూపించి నడిపిస్తున్న విధానం బట్టి వందనాలయ్యా. అయ్యా, మీరే మమ్మల్ని నడిపించి మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్.